హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఖుషి కుకింగ్ షో. నేను మీ లావణ్య. ఈ రోజు మనం రూట్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్నాం. ఇవాళ మనతో పాటు షెఫ్ నిఖిల్ గారు ఉన్నారు. సో తనని అడిగి ఈ రోజు ఏం స్పెషల్ డిష్ చేస్తున్నారో మనం కనుక్కుందాం. హలో సార్. హాయ్ లావణ్య. హాయ్ అండి. సో ఈ రోజు మా ప్రేక్షకులకి ఏం డిష్ చూపిస్తున్నారు? ఈ రోజు మనము కరీంనగర్ స్పెషల్ డిష్ ఒకటి చూడబోతున్నామండి. దాని పేరే తెలంగాణ ఫిష్ కర్రీ. ఓ, ఫిష్ కర్రీ. సో నాన్ వెజ్ ఐటమ్ ఈ రోజు. ఎస్ అండి. మరి తెలంగాణ ఫేమస్ ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫిష్ కర్రీ కట్ 1 kg. ఈ ఫిష్ ని 2-3 సార్లు వాటర్ ఇంకా దొడ్డు ఉప్పులో క్లీన్ చేసి వాటర్ అంతా పోయేలా డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ 2. ఈ ఆనియన్స్ ని మనం పొట్టుతోనే తీసుకోవాలి. గార్లిక్ 1. గార్లిక్ కూడా ఆనియన్స్ లానే పొట్టుతో తీసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్. నల్ల మిరియాలు 1 టీ స్పూన్. ధనియాలు 2 టీ స్పూన్లు. జీలకర్ర 2 టీ స్పూన్లు. హోల్ గరం మసాలా తగినంత. కారం పొడి 4 టీ స్పూన్లు. పసుపు 1/2 టీ స్పూన్. ఉప్పు రుచికి సరిపడా. డ్రై మ్యాంగో పౌడర్ 3 టీ స్పూన్లు. డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే మీరు చింతపండు కూడా యూజ్ చేయొచ్చు. రిఫైన్డ్ ఆయిల్ 3 టీ స్పూన్లు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుంటారో నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలంటే దానికోసం మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం మిరియాలు, మెంతులు, ధనియాలు మరియు జీలకర్ర వేసుకొని సన్న మంట మీద దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేయడం వల్ల ఈ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ఇంకా ఫ్లేవర్స్ బయటకు వచ్చేసి ఓవరాల్ డిష్ కి ఫ్లేవర్ ని యాడ్ చేస్తాయండి. సో ఇంకా సపరేట్ గా మళ్ళీ మనం మార్కెట్ నుంచి ఫిష్ మసాలా తెచ్చుకోకుండా వీటితో సరిపోతుందా సార్? అవునండి, ఇవి చాలా ఫ్రెష్ గా మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. ఇవి మనము హై హీట్ లో రోస్ట్ చేసుకుంటే ఇవన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందువలన మనము లో హీట్ లోనే రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఒకటే దగ్గర ఉంచితే అవి నల్లగా అయిపోతాయి. సో మన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు రోస్ట్ అయిపోయాయండి. ఇది కూల్ అవ్వగానే దీన్ని ఒక పౌడర్ లా చేసుకొని పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి డ్రై పౌడర్ మసాలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా మన దగ్గర బ్యాంబూ స్టిక్స్ ఉంటే ఈ ఆనియన్ ని ఇలా బ్యాంబూ స్టిక్స్ కి కుచ్చేయాలండి. అండ్ ఫైర్ పైన ఇలాగే దీన్ని డ్రైగా రోస్ట్ చేసేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మన ఆనియన్ కి చార్కోల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుందండి ఆనియన్స్ కి. సో రా ఆనియన్ కంటే ఇది కొంచెం మంచి ఫ్లేవర్. అవునండి, ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీనికి. ఈ ఆనియన్ ని మనం డైరెక్ట్ ఫైర్ మీద రోస్ట్ చేసిన తర్వాత అది ఈ విధంగా అవుతుంది. దీన్ని డైరెక్ట్ గా మనము గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అదే విధంగా మనం ఒక గార్లిక్ ని తీసుకొని దీనికి కూడా ఒక బ్యాంబూ స్టిక్ ని ఇలా పెట్టేసి మనం ఫైర్ మీద రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన ఆనియన్ అండ్ గార్లిక్ కూడా రెడీ అయిపోయిందండి. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాస్, ఆనియన్ ఇంకా గార్లిక్ మనం గ్రైండర్ లో గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ మసాలాని గ్రైండర్ జార్ లోకి తీసుకుందాం. చూసారా లావణ్య గారు, స్మెల్ ఎంత అదిరిపోయిందో. నిజంగా బాగుంది. అంటే అవి డ్రై రోస్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి డ్రై రోస్ట్ చేయడం వల్ల. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదే మిక్సర్ జార్లోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్
మరియు గార్లిక్ ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా ఒక పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. మన ఆనియన్ గార్లిక్ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. సో చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. సో దీన్ని కూడా మనము బౌల్లో తీసుకొని పెట్టేసుకుందాం. అంటే ఇది సపరేట్ గా పేస్ట్ చేసుకోవాలా ఈ డ్రై రోస్ట్ తో కాకుండా? అంటే అది ఇప్పుడు అది మసాలా రోస్ట్ చేసుకున్నాం కదండి, అది మనం తగినంతనే వేసుకుంటాం, అది మొత్తం వేయమన్నమాట. సో కర్రీకి ఎంత అవసరం ఉందో అంత వేసుకుంటాము. ఈ మసాలా ప్రిపరేషన్ అంతా అయిపోయింది కదా సార్, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇంకా కుక్ చేసుకోవడమే అండి. ఓకే, దానికోసం మనం స్టవ్ వెలిగించుకుందాము. దీనిపైన మనం వెజల్ని ఇలా సిద్ధం చేసుకుందాం. సో మనం ఈరోజు ఒక మట్టి పాత్ర వాడుతున్నామండి కుక్ చేయడానికి. మట్టి పాత్ర వాడేటప్పుడు ఫస్ట్ దీన్ని లో ఫ్లేమ్ లో పాత్రని వేడెక్కనివ్వాలి. అది వేడి అయిన తర్వాతనే దీంట్లో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా పోసుకోవాలి. డైరెక్ట్ గా పోసేస్తే మన మట్టి పాత్ర విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న ఆయిల్ని మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మన గరం మసాలా ఫ్రై అయిందండి. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మన ఆనియన్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. ఇందులో కొన్ని మసాలాలు వేసుకుందాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది ఒక 4 చెంచాల పాటు వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, ఒక 4 చెంచాలు రెడ్ చిల్లీ పౌడర్ మరియు 4 చెంచాలు డ్రై మ్యాంగో పౌడర్ లేదా ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు ఈ డ్రై మసాలాస్ అన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. వాటర్ పోయడం వల్ల ఈ డ్రై మసాలాస్ అన్ని మన ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్ తో బాగా మిక్స్ అయిపోతాయండి. ఒకసారి మిక్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే రోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ మసాలాస్ రోస్ట్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్ గా కలుపుకుంటూనే రోస్ట్ చేయాలండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన మసాలాస్ అన్ని రోస్ట్ అయిపోయాయి. దీంట్లో మరి కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే అండి, లవణ్య గారు, ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయిందండి. అది బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అవుతుంటే ఫ్లేవర్ కూడా అంతా అసలు బాగుంది, చాలా స్మెల్ బాగా వస్తుంది కదా రోస్టెడ్ మసాలాస్ ది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన ఆయిల్, మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో అలా పైకి వస్తే ఇండికేషన్ ఏంటంటే మన గ్రేవీ కుక్ అయినట్టు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఇందులోకి మన ఫిష్ ని వేసేద్దాం. ఇప్పుడు మనం వేసుకున్న ఫిష్ ని ఇందులోనే ఈ గ్రేవీలో ఒక 10-15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది.
మనం ఈ గ్రేవీలో ఫిష్ వేసిన తర్వాత ఇంకా స్పూన్ పెట్టి కలపకూడదండి, ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే మన గ్రేవీ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మన ఫిష్ బాగా ఉడికిపోయిందండి. సో మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని మనం కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓకే లావణ్య గారు, ఎంతో టేస్టీ అయిన మన తెలంగాణ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనకి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో లావణ్య గారు, మన ఎంతో టేస్టీ అయిన తెలంగాణ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి, తప్పకుండా. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. బాగుంది, నిజంగా చాలా బాగుంది. అంటే అవన్నీ ఫ్లేవర్స్ మనం రోజు చేసినది అదంతా ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి నిఖిల్ గారు, మన తెలంగాణ స్పెషల్ ఫిష్ కర్రీ చూపించినందుకు చాలా బాగుంది. మా ఖుషి కుకింగ్ షో వాళ్ళకు కూడా ఈ ఫిష్ కర్రీ ఎలా ట్రై చేయాలని మొత్తం ప్రాసెస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. నేను ఖుషి కుకింగ్ షో వ్యూవర్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి మన ఆథెంటిక్ తెలంగాణ రెసిపీస్ అన్నీ ఇంట్లో ట్రై చేయండి. మీరు టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, మన తెలంగాణ స్పెషల్ ఫిష్ కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం మన ఖుషి కుకింగ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.